ఉన్నాం. నిజానికి ఇప్పుడు కాలాంశం సాంకేతికత మీద జరిగి ఉండాల్సింది, అది రేపు జరుగుతుంది. ఆ తర్వాత ధారణ నైపుణ్యాల మీద డాక్టర్ బులుసు అపర్ణ గారి క్లాసు ఉండాల్సిందే, అది కూడా రేపు జరుగుతుంది. ఇంతకంటే ముందు సమస్య పూరణల మీద ఆముదాల మురళి క్లాస్ జరిగి ఉండాలి, అది ఇప్పుడు జరుగుతుంది. అది ఎందుకు అది జరిగిన తర్వాత ఇది జరగలేదు అని అంటే, వరుసగా నేనే చెప్తూ ఉంటే మీకేమైనా బోర్ కొడుతుందేమో అనే ఉద్దేశంతో ముందు మార్చాం. వారు చాలా అద్భుతమైనటువంటి అప్రస్తుత ప్రసంగానికి సంబంధించినటువంటి ప్రసంగం చేశారు. 240 అష్టావధానాలు 6 శతావధానాలు చేసినటువంటి అనుభవంతో నేను ఎదుర్కొన్నటువంటి 2 ప్రశ్నలు చెప్పి మళ్ళీ మనం అసలు సమస్యాపూర్ణం అంశంలోకి పోదాం. కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు, కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు, పశువు శిశువు తోడ పలుక నేర్చు. కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు, పశువు శిశువు తోడ పలుక నేర్చు. వనిత వేదములను వల్లించుచుండును, వనిత వేదములను వల్లించుచుండును, బ్రాహ్మణుండు కాకి ఫలలమాను. ఇలా పద్యం చెప్పేసి అప్రస్తుతం చేసి ఆయన, ఏమండి నెమలి పాలిస్తుందా అని అడుగుతాడు. ఇంకా అన్నీ అట్లాంటివేది. కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు, పశువు శిశువు తోడ పలుక నేర్చు, వనిత వేదములను వల్లించుచుండును. ఒకవేళ అదైతే సాధ్యం కావచ్చునేమో. బ్రాహ్మణుండు కాకి ఫలలమాను, ఇది మనం అనడానికి వీల్లేదు. సరే, ఇట్లాంటి ఉండేటువంటి సందర్భంలో దానికి సమాధానం ఎట చెప్పాలా? కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు, పశువు శిశువు తోడ పలుక నేర్చు, వనిత వేదములను వల్లించుచుండును, బ్రాహ్మణుడు కాకి పలలమాను. పలలం అంటే మాంసం. అట్లా అంటే ఎక్కడ కామా పెట్టాలో, ఎక్కడికి పద్యాన్ని విరుచుకోవాలో తెలిసి ఉండాలి. ఇట్లాంటిదే ఇంకోటి కూడా ఉంది. మెచ్చ భవద్గుణోన్నతికి, రుక్మిణీ కళ్యాణంలో పద్యం. మెచ్చ భవద్గుణోన్నతికి అమేయ ధనావలులిచ్చే, నాకు తావచ్చ సుదర్శనాయుధుడు. అని ఆపి, ఏమి నాకుతా వచ్చాడండి అని అడుగుతారు. ఏమి నాకుతా వచ్చాడు? ఏముంటుంది ఆయన చేతిలో వెన్నముద్ద ఉంటుంది, అది కారిపోతూ ఉంటుంది, నాకుతా వచ్చాడని చెప్తాం. అని చెప్పిన తర్వాత మళ్ళీ ముందు చెప్పినటువంటి చెప్పాలి. ఏం చెప్పాలి? అయ్యా అట్లా కాదు, పద్యం ఎక్కడికి ఆపాలో తెలుసుకోవాలి. మెచ్చ భవద్గుణోన్నతికి అమేయ ధనావళులు ఇచ్చే నాకు, తా వచ్చే సుదర్శనాయుధుడు అని విడదీసుకోవాలి అని చెప్పాలి. ఇట్లాంటిదే వచనంలో ఒక బోర్డు ఉందట. ఇచ్చట భోజనము మరి యువసతి సౌకర్యము గలదు. ఇచ్చట భోజనము మరి యువసతి సౌకర్యం కలదు. స్పేసింగ్ అంటారు దీన్ని, వర్డ్ స్పేసింగ్. అంటే పదానికి పదానికి రాసేటప్పుడు స్పేసింగ్ కరెక్ట్గా ఉండాలి. ఇచ్చట భోజనము మరియు వసతి సౌకర్యము కలదు, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్. అది చెప్పాల్సింది భోజనము మరి యువసతి సౌకర్యం కలదు అంటే పంపులు ఆరిపోతాయి. ఇట్లాంటి వస్తూ ఉంటాయి. ఒకసారి ఎప్పుడు అవధానం చేస్తుంటే జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి గారని ఒక ఆయన ఉన్నారు. అనంతపురం రేడియోలో పనిచేస్తూ ఉంటారు. ఆయన భువన విజయాల్లో భట్టుమూర్తి వేషం వేస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి కంఠస్వరం బాగా వాడతారు. ఆయన అప్రస్తుతానికి కూర్చున్నాడు.
ఆయన ఏమన్నాడు, ఇదిగో మురళి, నేను అందరిలాంటి వాడిని కాదు, నిన్ను చాలా గట్టిగా పట్టుకుంటాను అని చెప్పి అన్నాడు. అంటే ఏం ఉద్దేశం? గట్టిగా పట్టుకుంటానంటే నేను అంత ఈజీగా ఏం వదలను, నీ అంత చూస్తానన్నట్టు ధ్వని. కానీ నేనేం చెప్పానంటే, నేను శ్యామసుందరుని చేతి మురళిని ఎంత గట్టిగా వాయిస్తే అన్ని రాగాలు పలుకుతాను అని చెప్పన్నాను. ఆయన పేరు శ్యామసుందర శాస్త్రి, నా పేరేమో మురళి. సరిపోలే? అట్లా సమన్వయం చేసుకోవాలి. సరే, ఇవి అప్రస్తుత ప్రసంగానికి సంబంధించింది. అడగండి. ఈయన అడిగినటువంటి పద్యాలు లాంటివి ఒక 2 అడిగి మీదికి నేను వెళతా. వంగతోట నుండు, వరిమళ్ళలో నుండు, జొన్న చేల నుండు, తలుపు మధ్య నుండు, తల మీద నుండును, దీని భావమేమి తిరుమలేశా. జాగ్రత్తగా ఆలోచించండి. వంగతోట నుండు, వరిమళ్ళలో నుండు, జొన్న చేల నుండు, చోద్యముగను, తలుపు మధ్య నుండు, తల మీద నుండును, దీని భావమేమి తిరుమలేశా. ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు? ఈ అన్నిట్లో కామన్గా ఏది ఉంది అని ఆలోచన చేస్తుండారు. కామన్గా కాదు, ఏదేది అక్కడే ఉందో అక్కడే ఉంది అంతే. వంగ తోట నుండు, వరి మళ్ళలో నుండు, తల మీద నుండును, కింద ఉంటుంది అంటే ఎక్కడైనా తల మీద నుండును అంటే ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది అంతే. ఎక్కడికెక్కడికి ఆగిపోయింది. జొన్న వంగ తోట నుండు అక్కడ ఉంటుంది, వరి మళ్ళలో నుండు వరి మళ్ళలో ఉంటుంది, జొన్న చేల నుండు జొన్న చేలలో జొన్నలు ఉంటాయి. తలుపు మధ్యలో ఉంటుంది, లేకపోతే ఎక్కడ ఉంటుందా? తలుపు మధ్య నుండు, తల మీద నుండును, తల పైన ఉంటుంది, ఎవరికి అక్కడే ఉంటాయి అంతే, అయిపోయింది అంతే. చీమల కాళ్ళేలావగు, చీమల కాళ్ళేలాగవు, సామజమున కాళ్ళే మిగుల సన్నంబగుగా. భామల కాళ్ళే లోకువా, భామల కాళ్ళే లోకువా, భూమి జనుల కాళ్ళే మరి భోజనమగుగా. ఎక్కడైనా చీమల కాళ్ళే సన్నంబగ, చీమల కాళ్ళు సన్నంట. సామజం అంటే తెలుసా? ఏనుగు. కాళ్ళే మిగుల సన్నంబగు. భామల కాళ్ళే లోకువా, అదేమిటది మళ్ళీ అంత ఘోరంగా? భూమి జనుల కాళ్ళే మరి భోజనముగా. వాళ్ళందరూ కోసుకుని తింటామా ఏంటి మనం? ఏమన్నా పోనీ ఏ చికెనో చేసుకున్నప్పుడు ఆ కోడివో దేనివో కాళ్ళు కోస్తాం, కానీ దీని భూమి జనుల కాళ్ళే మరి భోజనముగా. ఇక్కడ అద్భుతమైనటువంటి సంధి జరిగింది. ఆళ్ళు అంటే ధాన్యం అని అర్థం. చీమలకు ఆళ్ళు అంటే ఆ ధాన్యం దాని సైజుకి అది ఎలా ఉంటుంది? పెద్దదిగా ఉంటుంది, లావగు, దానికి లావుగా కనబడుతుంది. ఆళ్ళు అంటే ధాన్యం, అది గుర్తుపెట్టుకోండి. సంధి చేయండి. చీమలకు ప్లస్ ఆళ్ళు ఏమైంది? చీమల కాళ్ళు. చీమల కాళ్ళే సన్నంబగు అంటే లావగు, వాటికి లావుగా ఉంటుంది. సామజానికి అది ఎంత ఉంటాయి? చిన్నవిగా ఉంటాయి, సన్నంబగుగా. తర్వాతి భామల కాళ్ళే లావు, లోకువ, పట్టు దంచుతూ ఉంటారు కదా, మరి పడేసి దంచుతారు కాబట్టి వాళ్ళకి లోకువ. భామల కాళ్ళే లోకువ, భూమి జనుల కాళ్ళే మరి భోజనముగా. ఇలా చక్కటి చమత్కారాలైనటువంటి పద్యాలని ద్వారా కూడా మీరు మంచి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. కూర్చోండి.